హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ ఆర్ఎన్ క్యూట్ బ్లాగ్స్. మేమైతే టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. 11 టెంపుల్స్కి అయితే వెళ్తున్నాము. నేను చూపిస్తున్న లొకేషన్ ఎక్కడ, ఏ ఊరు, అది మీకు తెలిస్తే ఈ లొకేషన్ ఎక్కడ అనేసి అయితే కామెంట్ అయితే పెట్టండి. మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, కార్తీక మాసం వచ్చింది కదండి. కార్తీక మాసంలో ఎక్కువ చాలామంది కూడా దైవ దర్శనాలు చేస్తారు, అది అందరికీ తెలిసిందే. మేము కూడా ఒక 11 టెంపుల్స్కి అయితే వెళ్దామని అనుకున్నాము. ఒక టాటా సుమో పెట్టుకుని అందరం కలిసి అయితే వెళ్తున్నాము. మేమైతే ద్రాక్షారామ, అంతర్వ్యాధి అంతర్వేది, అయినవిల్లి, అప్పనపల్లి, మట్లపాలెము, ఇంకా చాలా ఉన్నాయండి. అవి కూడా నేను చెప్తాను. స్కూల్లో చదివినప్పుడైతే చిన్నప్పుడు కార్తీక మాసంలో వనభోజనాలకి, పిక్నిక్లకి 100 రూపీస్ కానీ 50 రూపీస్ కానీ ఇంటి దగ్గర నుంచి తెమ్మనేసి తీసుకెళ్ళేవారు. అబ్బా, భలే ఉండేదండి. మళ్ళీ ఇప్పుడు ఈ ట్రిప్ ద్వారా ఆ ప్లాన్ అయితే గుర్తొచ్చింది నాకైతే. నేనైతే ఫోన్లో రీల్స్ చూసినప్పుడు, ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ చాలా వీడియోస్ చూసినప్పుడు కోనసీమ చూపించి కోనసీమ అందాలు ఇలా చూపించినప్పుడు ఇలా అంటే నేను అంత అలా అనుకోలేదు. పచ్చని పొలాలు ఇవన్నీ చూపించినప్పుడు ఇలా ఉంటుందా, ఇలా వాళ్ళు చెప్పినప్పుడు అబ్బా వీళ్ళు ఎలా చెప్తున్నారు అంటే నేను ఉండేది కూడా గోదావరి జిల్లానే కదా. నేను అలా అనుకునేదాన్ని, అబ్బా అంత చేసి చూపిస్తున్నారేంటి అలా అనుకునేదాన్ని. కానీ అదైతే పక్కా నిజమండి. కోనసీమ చూసినప్పుడు అమలాపురం అటు సైడ్ వెళ్ళినప్పుడు వాహ్, సూపర్ అండి. అసలు ఇది మన ఊరా, ఇప్పుడు దాకా మనం ఇక్కడ ఉన్నామా అని అయితే అనిపించింది నాకైతే. అంటే నేను రాజమండ్రి దాటి ఎప్పుడు వెళ్ళలేదు. అమలాపురం సైడ్ కానీ ఇటు సైడ్ కానీ అటు సైడ్ కానీ వెళ్ళలేదు. ఎప్పుడైనా కూడా రాజమండ్రి ఇటు సైడ్ కాకినాడ అలా వెళ్ళేవాళ్ళము. అంతేకాని అబ్బా, వీడియోలో చెప్పినట్టు కన్నా దానికన్నా 100 రెట్స్ ఎక్కువ, చాలా అంటే చాలా చాలా బాగుందండి కోనసీమ. అందులో ఒకటి చూసాను నేను ఒక వీడియోలోన. కేరళ కన్నా కేరళ ఎలా అవసరం లేదు, కొబ్బరి చెట్లు వాటి గురించి కోనసీమలో అయితే సూపర్ ఉంటుంది అనేసి ఒక వీడియో ఏమో చూసాను నేను. దానికన్నా అతను చెప్పిన కన్నా 100 రెట్లు ఉందండి. ఏమందమండి మన కోనసీమ, చాలా చాలా బాగుంది. ప్రతి ఊరికి కూడా మన గోదావరి డ్యామ్ ఒకటి ఉంది, బ్రిడ్జ్ ఒకటి ఉంది కోనసీమకి. ప్రతిదీ కూడా బ్రిడ్జ్, అబ్బా చాలా చాలా అంటే చాలా బాగుందండి. నేను చెప్పట్లేదు, మీరే చూడండి. ప్రతిదీ కూడా ఈ వీడియోలో కూడా ప్రతిదీ కోనసీమ అందాలు ప్రతి ఊరిది కూడా నేను తీసి పెట్టాను. ఏముందండి కోనసీమ. ఎక్కడ చూసినా పచ్చటి పొలాలు, ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లు, ఎక్కడ చూసినా అరటి చెట్లు, ఎక్కడ చూసినా కూడా ప్రతి ఊర్లో కూడా మన గోదావరి కాలువ. సూపర్ అండి బాబు. కానీ నాకు ఒక డౌట్, ఈ వీడియో కొబ్బరికాయల అమ్మే డిపార్ట్మెంట్ వాళ్ళు చూస్తే కనుక బాగా వినండి. కోనసీమలో అన్ని కొబ్బరికాయలు ఉన్నాయి. కొబ్బరికాయలు అంతా మొత్తం లొట్ల వేసేసి అన్నీ దాస్తున్నారు, వేస్ట్ చేస్తున్నారు. కానీ కొబ్బరికాయ రేట్ ఎందుకండి? 20 రూపాయలు అమ్ముతున్నారు. 25 రూపాయలు, 20 రూపాయలు తగ్గించండి. అన్ని కొబ్బరికాయలు వేస్ట్ చేయకండి. ఎన్ని కొబ్బరి చెట్లు ఉన్నాయి, అంత రేట్ ఆ కొబ్బరికాయ. జస్ట్ స్మాల్ జోక్ వేసానండి. నవ్వుకున్నా చాలండి. వీడియో చూడండి ఫస్ట్. ఏంటి టెంపుల్స్కి వెళ్ళాను ఏమి పెట్టలేదని అనుకుంటున్నారు కదా. నెక్స్ట్ వీడియో మొత్తం టెంపుల్సే పెడతానండి. ఈ వీడియో అంటే ప్రతిదీ లొకేషన్, అంటే ఏ ఊరు వెళ్ళాము లొకేషన్, ఇది ఎక్కడో కామెంట్ చేయండి. కోనసీమ వాళ్ళు, ప్రత్యేకంగా కోనసీమ వాళ్ళకి అది ఎక్కడో కామెంట్ చేయండి. ఇది ఏ ఊరు, ఇది ఏ గోదావరి కాలువ, అది కూడా కామెంట్ చేయండి. ఒక్కసారి చూడండి మన గోదావరి అందాలు, మన గోదావరి కాలువ, అటు సైడు పొలాలు, చుట్టుపక్కల అన్ని కొబ్బరి చెట్లు. వామ్మో, ఇంత అందంగా ఉందేటండి బాబు. మన ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కూడా ఈ కార్తీక మాసంలో ఏ ట్రిప్కి ప్లాన్ చేశారు, ఎక్కడికి వెళ్ళారు అనేది కామెంట్లో పెట్టండి. మేమైతే నెక్స్ట్ వీడియోలో ఏ టెంపుల్స్కి వెళ్తున్నాను అది కూడా పెడతాను. ఓకే అండి. ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా నచ్చలేదా కామెంట్లో అయితే పెట్టండి. ఇంకా ఓకే అండి, బాయ్ అండి. చూడండి ఒక్కసారి, అబ్బా ఇదండి మన గోదావరి.